మీరెప్పుడైనా పాలకూర రొయ్యలు ట్రై చేశారా? గోంగూర ఏస్తాము. ఇంకా చాలా రకాలుగా ప్రాన్స్‌ని కర్రీ చేస్తాం కదా! ఒక్కసారి పాలకూర ఏసి చేయండి. చాలా చాలా బావుంటుంది. ఫస్ట్ ఆయిల్ హీట్ అయ్యాక షాజీరా, ఉల్లిపాయలు వేసి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మిర్చి కూడా యాడ్ చేశాను. ఇందులో పసుపు, అలాగే కల్లుప్పు వేసి ఉల్లిపాయల్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజ్ టమాటా కూడా యాడ్ చేసుకొని, టమాటా సాఫ్ట్‌గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా సాఫ్ట్‌గా అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. 2 టేబుల్ స్పూన్స్ దాకా. అల్లం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని, నెక్స్ట్ ఇందులోకి క్యాష్యూ, కొబ్బరిని పేస్ట్ చేసుకొని యాడ్ చేశాను. ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకొని, వాష్ చేసుకున్న ప్రాన్స్ యాడ్ చేసుకొని, ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. నెక్స్ట్ ఇందులోకి కారం యాడ్ చేసుకొని, మీ టేస్ట్‌కి తగినంత యాడ్ చేసుకోండి. ఎక్కువ కారం తినేవాళ్ళైతే ఎక్కువ యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. కారం కూడా ఏసాక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని, పాలకూర కూడా యాడ్ చేసుకొని కుక్ అవ్వనివ్వాలి. పాలకూర రొయ్యలు మీరు నిజంగా ట్రై చేయండి. మీకు చాలా చాలా బా నచ్చుతుంది. ట్రస్ట్ మీ 2 ముద్దలు ఎక్కువే తినేస్తారు. ఒక 3-4 మినిట్స్ కుక్ చేసుకున్నాక వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుందండి. అనే చెప్పాలి. డెఫినెట్‌గా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి. లాస్ట్‌గా కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే రెసిపీస్ అన్నీ చూడండి. మీకు నచ్చితే గనక మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్‌లో రెసిపీస్ అన్నీ చాలా ఈజీగా, సింపుల్‌గా ఉంటాయి. ట్రై చేయండి. బాయ్.